హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్లీ రియల్లీ ఎప్పటి నుంచి ఫ్రిడ్జ్ వచ్చింది కదా, అప్పటి నుంచి మాకు కేక్స్ ఆర్డర్ వస్తున్నాయి. అంటే వన్ డేకి అయితే వన్ కేక్ అయితే వస్తున్నాయి అన్నట్టు. అండ్ ఐ హోప్ ఆ ఫ్రిడ్జ్ లక్కీ అట్టుంది, ఎందుకంటే అప్పుడైతే అస్సలు రాపోయేది ఆర్డర్స్ అన్ని. కానీ ఈసారి అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ నాకు చాలా థ్రిల్లింగ్ అయిపోతుంది. అంటే ఆ డిజైన్ వేయడం అయితే చాలా ఇంట్రెస్టింగ్ అన్నట్టు నాకు. యాక్చువల్లీ కేక్ అయితే మా మమ్మీ నేర్చుకుంది, కానీ ఆ డిజైన్ చేయడం అండ్ సేల్ చేయడం నేనే అన్నట్టు. మా మమ్మీ భయపడుతుందికి డిజైన్ మంచిగా రాకపోతే కస్టమర్స్ ఏమంటారో అని. తనకు ఆ ఫీల్ ఉంటుంది అన్నట్టు. అంటే తనకంత పర్ఫెక్ట్ ఏం కాదు, జస్ట్ తనకి కేక్ చేయడం వచ్చు. నాకైతే కేక్ చేయడం వచ్చు, డిజైన్గా నేర్చుకున్నాక. డిజైన్ నాకు వచ్చు నా అంతనే, కానీ మా మమ్మీ నేర్చుకుంది అన్నట్టు. కానీ తను టెన్షన్ పడుతుందికి మంచిగా వస్తుందా రాదా అని, కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతారు ఆ డిజైన్ బాగాలేదని. కానీ నేనైతే అలా ఏం కాదు, ఫస్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి దాన్ని కొంచెం తక్కువ ఛార్జ్ చేసుకో అండ్ కరెక్ట్ అదే లెవెల్గా మంచి విప్పింగ్ చేసి క్రీమ్ అండ్ డిజైన్ వేస్తే సూపర్ ఉంటుంది. కానీ ఈసారి ఈ కేక్ మీద నేను కొంచెం ప్రయత్నం చేసిన అన్నట్టు. అండ్ ఈ కేక్ మీద చాలా అంటే వేరే వేరే డిజైన్ వేద్దామని నా థాట్. కానీ ఏమో లాస్ట్ అయితే ఎలా అయిపోయిందో మీరే చూడండి. యాక్చువల్లీ నేను ఎంత ఊహించుకున్నా అంటే ఈ కేక్ చాలా బెస్ట్ డిజైన్ ఇవ్వాలి, అంటే ఎవరి చేయనట్టు లుక్ ఇవ్వాలని. కానీ లాస్ట్కి ఏమంటారు, కేక్ ఫాస్ట్ కావాలంట, అర్జెంట్ కావాలంట. అందుకోసమే ఏదో ఒకటి వేసేసా. అయితే ఆ డిజైన్ మీద పోకండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇంట్లో కోసం చేసుకుంటున్నాను అన్నట్టు. హార్ట్ షేప్లో అంటే తక్కువ క్రీమ్ యూజ్ చేసిన, ఎందుకంటే క్రీమ్ అంతా నేను తినను కదా, అందుకోసమే. యాక్చువల్లీ చాలా బాగుంది టేస్ట్ అయితే. పైనాపిల్ ఫ్లేవర్ అన్నట్టు. ఇది 1/2 kg. నేను 1/2 kg అన్నానని 1/2 kg అన్నామన్నారు. ఈసారి నేను ఇక్కడ అనేసా 1/2 kg అన్నట్టు, ఇది 1/2 kg కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏదో డిజైన్ అయిపోయి ఏదో వేసేసా గాయ్స్. దీని డిజైన్ మీద పోకండి ప్లీజ్. లాస్ట్ ఫైనల్ చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ కింద సింపుల్గా ఉంది. కేక్కి కోమ్ వేస్తేనే చాలా అందంగా కుడుతుంది. కొన్ని కేక్స్కి కోమ్ అయిపోయినా బాగుంటుంది, కానీ నాకెందుకు కోమ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. కేక్లో డిజైన్ లెక్క ఉంటుంది. అయితే ఈసారి నేను ఏ కేక్ చేసినా కోమ్ అయితే కంపల్సరీ పెడతా. కొన్ని కేక్లో బెంటో టైప్ కేక్లో అయితే కోమ్ పెట్టాను. యాక్చువల్లీ ఫైనల్ లుక్ చూసి నాకు చెప్పండి ప్లీజ్. చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. మీకైతే నచ్చిందా? నాకైతే కొంచెం ఓకే ఉంది, ఎందుకంటే డిజైన్ అంతా మంచిగా అనిపించలేదు. అని చూడండి, ఇంట్లో చేస్తున్నా కదా, ఏదో అలా ప్రయత్నం చేసేసారు అన్నట్టు. కానీ ఇది భలే డిజైన్ వచ్చింది. అండ్ ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్.